తర్వాత మనం వరంగల్ వెళ్తే వరంగల్ మా ప్రతినిధి స్వామి మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పునర్లక్ష్మయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి రాగానే చెర్లపల్లి జైకు కేసీఆర్ అంటూ కూడా కేసీఆర్ వెళ్ళబోతున్నారంటూ కూడా ఆయన జోష్యం చెప్తూ కొన్ని కామెంట్స్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దేశ రాష్ట్ర రాజకీయాలకు దిక్సూచిగా విజయభేరి సభ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నిర్వహిస్తున్నటువంటి సభ ఉండబోతున్నట్టు కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. అలాగే తుక్కుగూడ వేదికగా ఎన్నికల శంఖారావం పూరించబోతున్నామంటూ పున్నాలు చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోసపూరిత ప్రచారాలతో ప్రజలు మభ్యపెడుతున్నారు, మోసం చేస్తున్నారు, దాన్ని తిప్పికొడతామని కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీని పూర్తి అప్డేట్స్ ఏంటి స్వామి చెప్పండి. రైట్ రాజశేఖర్, మొత్తానికైతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 2018కి ఇప్పటికి ఒక జోష్ అంటే ఉంచుకుందని చెప్పుకోవచ్చు. నిన్న రేవంత్ రెడ్డి రాకతో కూడా ఒక గ్రాఫ్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెరిగిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి చూసుకోవచ్చు, రేపు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక సంచలనం శంకరావం ఊదబోతుంది. 17 తేదీలో నిర్వహించే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా రాజకీయాలకు ఒక దిక్సూచిగా ఉండబోతుందని చెప్పి కూడా పిసిసి మాజీ అధ్యక్షులు పున్నాల లక్ష్మయ్య ఆట కామెంట్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే మొత్తానికైతే జైలుకే కేసీఆర్ కుటుంబం పంపించవలసిందిగా చెప్పిన పరిస్థితి కనపడుతుంది. మొత్తానికి చూసుకోవచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ కాంగ్రెస్ బలమేందో రేపు ఆ నాయకులే అక్కడ కార్యకర్తలే అక్కడ మొత్తానికైతే ఒక 3 రంగుల జెండా అక్కడ హైదరాబాద్ లో కూడా తుక్కుగూడలో కూడా ఒక రాజీవ్ ప్రాంగణంలో కూడా ఎగురబోతుంది. 100 ఎకరాలలో కూడా ఇవాళ బహిరంగ సభ కూడా చేసిన నేపథ్యంలో కూడా పున్నాల లక్ష్మయ్య హన్మకొండ జిల్లా పార్టీ కార్యాలయంలో ఒక సమావేశించారు. మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా అధిక సంఖ్యలో పాల్గొని కూడా తుక్కుగూడలో జరిగే దేశ రాజకీయాలకు దిక్చుకుంటూ పోయే శంకరావం ఎన్నికల్లో శంకరావం దిశగా మారుతున్న 16-17 మొత్తానికి అయితే అక్కడ విజయవంతం చేయాలని చెప్పి కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకైతే ఉమ్మడి వరంగల్ జిల్లా పిలిపించిన సందర్భం అయితే కనపడుతుంది. మొత్తానికైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోసపూరిత వాగ్దానాలతో కూడా పబ్బం గడుపుతున్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే కూడా మొత్తానికైతే వీళ్ళను అంటే బీజేపీ బీఆర్ఎస్ కూడా ఒకటే, వీళ్ళను మాత్రము సెంట్రల్ జైలు కూడా ఒక హాట్ కామెంట్ కూడా చేసిన పరిస్థితి కనపడతా ఉంది. మొత్తాన్ని చూసుకోవచ్చు, మోడీ 2014లో ఇదే విధంగా 15 డిమాండ్లతో కూడిన అంటే 15 లక్షల ఇస్తామని చెప్పి కూడా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన ఆ మోడీ సర్కార్ ఇంతవరకు కూడా ఏం చేయలేదు. తెలంగాణ ప్రజలకు ఏం ఒరగబెట్టింది లేదు. మీరు కూడా 3 రంగుల జెండాను అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొత్తానికైతే బీజేపీ బీఆర్ఎస్ కార్యకర్తలను మాత్రం సెంట్రల్ జైలుకు పంపుడు ఖాయమని చెప్పి కూడా చెర్లపల్లి జైలు ఎప్పటికీ కూడా తలుపులు తెరిచే